స్ట్రైట్ వెళ్తే హైదరాబాద్, రైట్ వెళ్తే రామప్ప టెంపుల్. ఒక 15 కిలోమీటర్స్ ఉంది ఇక్కడ నుంచి. చలో చలో రామప్ప టెంపుల్. శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానం రామప్ప. ఈ స్పీడ్ బ్రేకర్లు చూడ్డానికి చిన్నగా ఉన్నాయి కానీ ఎత్తెత్తేస్తున్నాయి. పార్కింగ్ ఇక్కడ నుంచి చాలా దూరం నడవాల్సి వస్తుంది. పార్కింగ్ టెంపుల్కి వచ్చినట్లు మొత్తం షాప్స్ ఉన్నాయి. కాకతీయ రుద్రేశ్వర టెంపుల్, రామప్ప టెంపుల్. చూసుకున్నట్టయితే మొత్తం ఖాళీగా ఉంది. అండ్ టెంపుల్ విషయానికి వచ్చేసరికి ఇవాళ వీక్ డే కాబట్టి క్రౌడ్ తక్కువే ఉన్నారని చెప్పాలి. అండ్ చూడండి ఎంత బాగుందో. శాండ్ స్టోన్స్తో తయారు చేశారంట ఈ టెంపుల్ని. అండ్ అక్కడ క్యూఆర్ స్కానర్ ఉంది కదా, దాన్ని స్కాన్ చేస్తే దీనికి సంబంధించిన వీడియో యూట్యూబ్కి రీడైరెక్ట్ అయ్యి చూపిస్తుంది. అండ్ డిస్క్రిప్షన్ కావాలంటే మనం కూర్చొని చదువుకోవచ్చు కూడా. మ్యాటర్ కూడా ఉంది అండ్ వీడియో కూడా ఉందన్నమాట. వీడియో హిందీ, ఇంగ్లీష్ అండ్ తెలుగులో ఉంది. లోపలికి వెళ్దాం. అండ్ ఈ టెంపుల్ని 13th సెంచరీలో బిల్డ్ చేశారు. ఇది కట్టడానికి ఆల్మోస్ట్ 40 years పట్టిందంట కాకతీయ రూలర్స్కి. సో 40 years కన్స్ట్రక్ట్ చేస్తే ఈ టెంపుల్ రెడీ అయింది. అండ్ ఇది ఎర్త్క్వేక్స్ కానీ లేకపోతే ఎటువంటి డ్యామేజ్ అవ్వకుండా రెడీ చేశారనమాట. లైట్ స్టోన్తో, అంటే శాండ్ స్టోన్ యూజ్ చేశారు. చెప్పులు వదిలేసి లోపలికి వెళ్ళాలి. ఇక్కడ
వచ్చేసి శాండ్ స్టోన్ అనమాట. చాలా లైట్ వెయిట్. ఉన్న స్టోన్స్లో ఉన్న ఇలాంటి టెంపుల్స్ కన్స్ట్రక్షన్ చేసే స్టోన్స్ డిఫరెంట్ అండ్ ఈ టెంపుల్ కన్స్ట్రక్షన్ చేసే స్టోన్ డిఫరెంట్. ఈ టెంపుల్ని కట్టించింది రామప్ప, అందుకే దీనికి రామప్ప అనే పేరు వచ్చిందని ఇక్కడ ఉన్న ఒక పెద్ద ఆయన చెప్పారు. సో ఆయన ఇక్కడ ఆర్కిటెక్చర్ అనమాట, అప్పట్లో ఆయన ఇక్కడ డిజైన్ చేసి కట్టించాడు. సో ఈ టెంపుల్కి రామప్ప అనే పేరు వచ్చిందని ఆయన చెప్పారు. మొత్తం టెంపుల్ చుట్టూ ఏనుగు బొమ్మలే ఉన్నాయి, మొత్తం ఇవే చెక్కారు. అండ్ పైన మనకి బొమ్మలు అనేది చేంజ్ అవుతూ వచ్చాయి. రామప్ప టెంపుల్ అది కూడా కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ 1000 పిల్లర్ టెంపుల్ వరంగల్లో, అక్కడికి వెళ్తున్నాం. ఎంతని చెప్పారు మ్యాగ్నెట్? 60 రూపీస్. ఓకే, ఇది ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ 60 రూపీస్. రామప్ప టెంపుల్ వచ్చినందుకు ఏదో ఒకటి తీసుకోవాలి కదా, అట్లా. 1000 పిల్లర్ టెంపుల్ వరంగల్. ఎంట్రీ ఫ్రీయే, టికెట్ ఏం లేదు. సో డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు. అక్కడ కనిపిస్తుంది కదా, అదే 1000 పిల్లర్ టెంపుల్, రామప్ప టెంపుల్. ఇందాక మనం వెళ్ళింది. అండ్ ఇక్కడ వరంగల్ చుట్టూ ఉన్న అన్ని టెంపుల్స్, అన్ని మొమెంటమ్స్ అన్నీ ఇక్కడ కనిపిస్తున్నాయి చూడండి. ఓకే, అన్ని తాబేళ్ళు ఉన్నాయి, నాకు తెలిసి తెచ్చి వదిలినట్టున్నారు చూడండి. అక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి. అండ్ ఆ రాయి పైన చూసుకుంటే మనకి చాలా ఉన్నాయి చూడండి, అన్ని తాబేళ్ళే. ఇక్కడ కనిపించే ప్రతి ఒక్కటి ఒక్కొక్క పిల్లర్ అనమాట. సో అట్లా అన్ని పిల్లర్స్ కలుపుకుంటే మనకి 1000 ఉంటాయి. చూడండి అక్కడ చూడండి. మొత్తానికైతే ఇట్లా అన్ని బ్లాగ్స్ కంప్లీట్ అయ్యాయి. అన్ని ప్లేసులు కంప్లీట్ అయ్యాయి. లక్నవరం, రామప్ప అండ్ 1000 పిల్లర్. నెక్స్ట్ ఇంకా డైరెక్ట్గా హైదరాబాద్కి వెళ్ళిపోతున్నాం రిటర్న్. ఇప్పుడు టైం వచ్చేసి ఆల్మోస్ట్ 4 అయిపోయింది. ఇంకా ఏం తినలేదు, వెళ్ళి ఏమైనా తిని ఇంకా డైరెక్ట్గా హైదరాబాద్కి వెళ్ళిపోవాలి.